టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నకరికల్ మండలంలో కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ట్రాక్టర్ల ర్యాలీతో కన్నాకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 5 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి జగన్ 100 రూపాయలు దోచుకున్నాడన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీడీపీ గెలవాలన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. అభివృద్ధి లేదు. సంక్షేమం ముసుగులో ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఇచ్చేది 100 రూపాయలు, మన దగ్గర నుంచి లాక్కునేది 1000 రూపాయలు. ప్రజల రక్తాన్ని పిండేసినటువంటి పరిస్థితి. మరి మన ప్రాంతానికి తాగునీరు, సాగునీరుకి సమస్య లేకుండా పోవాలన్నా కూడా గోదావరి పెన్నా అనుసంధానం స్కీమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్లతో శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలైనవి. మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ స్కీమ్ పూర్తి చేసుకుంటే మనందరికీ కూడా 2 పంటలు పండేటువంటి అవకాశం కలుగుతుంది. సాగునీరు, తాగునీరు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ కార్యక్రమాలన్నిటికన్నా కూడా 500% ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఉదయమే అందరూ కూడా ఓట్లకు వచ్చి ఓట్లు వేయాల్సిందిగా